వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గోదావరి రోడ్డు ఎల్లమ్మగుడి వెనకాల భూ యజమాని తెల్లవారుజామున దాదాపు 10 చెట్లను మిషన్తో నరికివేశాడు. ఆ చెట్లను చూసి గౌడ సంఘం కార్మికులు ఆవేదన చెందుతున్నారు. గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మా జీవనాధారం తాటి చెట్లు, ఈత చెట్లే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెట్లను నరికివేశాడు. చెట్లు కొట్టివేయాలన్నా ఎక్సైజ్ శాఖ గౌడ సంఘం పర్మిషన్ తీసుకోవాలి. దాదాపు 10 చెట్లను భూ యజమాని తాటి చెట్లను కొట్టివేశారు. ఎక్సైజ్ శాఖ వారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం కార్మికులు కోరుతున్నారు. లక్షపేట గౌడ సంఘం గీతా కార్మికులం మేము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ పట్టదారు లక్షపేటలోని గోదావరి రోడ్డు కొండేర్ల వద్ద 10 చెట్లు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నరికివేయడం జరిగింది. రాత్రే నరికేసారు. దీనికి మాకు తగిన న్యాయం జరగాలని ఎక్సైజ్ శాఖను కోరుచున్నాము. మాకు ఇదే జీవనోపాధి. గీతా కార్మికులం అంటేనే మాకు తాళ్లతోనే జీవనోపాధి. అలాంటి మా జీవనోపాధిని ఇలా నష్టపరచడం ఎంతవరకు న్యాయం? దీనికి తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వాళ్ళని కోరుచున్నాము. మేము లక్షపేట గీతా కార్మికులం. మేము ఈ చెట్టు వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళం. ఇక్కడ 60 కుటుంబాలు ఉన్నాయి. ఈ చెట్లపైన ఆధారపడి బ్రతుకుతున్నాము. ప్రొద్దున లేచి ఈ చెట్ల నుండి కళ్ళు తీసుకొని అమ్ముకొని మేము పుట్ట పోసుకొని బ్రతికే వాళ్ళం. అలాంటి పట్టదారు మేము పొద్దున రాగానే మాకు తెలియకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా 10-15 చెట్లను నరికివేయడం జరిగింది. కావున ఎక్సైజ్ శాఖ వారు దీనిని శ్రద్ధగా ఆలోచించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మరి ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎక్సైజ్ వారి ఇన్ఫర్మేషన్ లేకుండా, మరి మా గౌడ సంఘం వారి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ చెట్లను నరికేయడం జరిగింది. పర్మిషన్ తీసుకోవాలి. అలాంటప్పుడు ఏ పర్మిషన్ లేకుండా చెట్లు తీసేయడం జరిగింది. కాబట్టి మాకు తగిన న్యాయం చేయగలరని ఎక్సైజ్ శాఖ వారిని కోరుకుంటున్నాం. ఇటువంటి పట్టదారుపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం.